వెల్కమ్ టు రుద్రాక్ష వైభవం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు పండిత శ్రీ కృష్ణ చాముండేశ్వరి శర్మ గారు. మీకు జాతకంలో ఏమైనా రుద్రాక్ష ధారణలో ఏమైనా సమస్యలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే గురుగారితో మాట్లాడొచ్చు. నమస్కారం గురుగారు. చాలా రోజుల తర్వాత మీరు మా మహా స్టూడియోకి విచ్చేశారు. అందులోని ఈ రోజు మీ జన్మదినం సందర్భంగా ఇలా ఈ రోజు ఇంకా స్టూడియోలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. గురుగారు, అసలు ఏకముఖి రుద్రాక్ష అంటే ఏంటి అసలు? అంటే ఇక్కడ మనం ఏకముఖి రుద్రాక్ష గురించి తెలుసుకునే ముందు అసలు రుద్రాక్ష అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. రుద్రాక్ష అనేది ఒక చెట్టు నుండి వస్తుంది. అలాగే ఒక దివ్య ఫలం. ఆ ఫలం మీద నుండి అది ఆ చెట్టు నుండి వచ్చిన తర్వాత అది ఎండిపోయిన బెరడు తీసివేస్తే లోపల ఉన్నటువంటి ఆ గింజ ఏదైతే ఉందో అదే రుద్రాక్షగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ రుద్రాక్షలో మనం ఎన్ని రకాలైతే ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి. ఏకముఖి నుంచి 28 ముఖాల వరకు కూడా మనకు లభిస్తున్నాయి. అదేవిధంగా అనేక రకాల రుద్రాక్ష, భద్రాక్ష, సద్రాక్ష, రౌద్రాక్షలనే రకాలు ఉన్నాయి. అయితే వీటిలో ప్రప్రథమంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైనా కూడా అడిగినప్పుడు రుద్రాక్ష అనగానే మీ దగ్గర ఏకముఖి ఉందా అని అడుగుతారు. అంటే అది సహజంగా దానికి ఉన్నటువంటి స్పెషల్ అన్నమాట అది. అలాగే ఏకముఖి అనేది గుండ్రటి ఏకముఖి, నేపాల్ హిమాలయాల నుంచి లభించినటువంటి గుండ్రటి ఏకముఖి లభించడం అనేది దుర్లభంగా చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లోనే ఇంకా అనేక రకాల ఏకముఖులు మనకు లభిస్తూ ఉన్నాయి. వాటిలో చంద్రాక్ష, చంద్రముఖి ఆకారంలో అంటే చంద్రవంకలాగా ఉన్నటువంటి ఆకృతిలో ఉన్న ఏకముఖి, దానికి ఊర్ధ్వముఖం నుండి అధోముఖం వరకు ఒక గీత ఉంటుందన్నమాట, సన్న గీత. ఆ గీత ఉన్న ఆ యొక్క ఒక గీత ఉన్న దాన్ని ఏకముఖి అంటాము. అది చంద్రాకారంలో ఉంటుంది కాబట్టి దానికి చంద్రాక్షి అని పేరు వచ్చింది. అలాగే దాని గురించి మనం వివరాలు ఇంకా చెప్తాం. దాన్ని ధారణ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది కూడా తెలియజేద్దాం. ఎలాంటి నియమాలు పాటించాలి? నియమాలు రుద్రాక్షలు ధరించినప్పుడు రుద్రాక్షలు ధారణ చేసే ముందు మనం శుచిగా, శుభ్రతగా ఏ రుద్రాక్ష అయితే ధరిస్తున్నామో ఆ రుద్రాక్షకి పూజ, అభిషేకాదులు నిర్వహించిన తర్వాత ఆ రుద్రాక్షను గాని ఆ రుద్రాక్ష మాలను గాని ధారణ చేయడం అనేది ముఖ్యమైన అంశం. అలాగే రుద్రాక్షలు ధరించేటప్పుడు మనం పంచాక్షరి మంత్రాన్ని చక్కగా ధ్యానం చేయటం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గాని అర్చన, అభిషేకాదులు నిర్వహించటం, అలాగే సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయాన్ని జపం చేస్తూ ఆ రుద్రాక్ష ధారణ చేయటం వల్ల చాలా మంచి సత్ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రుద్రాక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతుంది. అలాగే చూసుకున్నట్టయితే రుద్ర నాడీ స్పందన, ఆ రుద్రాక్షలో ఉన్న నిబిడీకృతమై నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆ శక్తి మేల్కొల్పే చర్య ఏదైతే ఉందో అదే విధి విధానాలతో కూడుకున్నటువంటి అభిషేక యొక్క స్పర్శ. అంటే శివలింగాన్ని తాకిచ్చి అభిషేకాలు చేయించి తర్వాత తిరిగి మనం మెడలో ధారణ చేయడం అనేది అక్కడి నుండి ఆ రుద్రనాడి స్పందన అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఫస్ట్ రుద్రాక్షను ధారణ చేయాలి. చేసిన తర్వాత నుంచి ఎలాంటి నియమాలు, సాధారణమైన నియమాలే. మన శరీరం శుద్ధిగా ఉండటానికి ప్రయత్నం చేసుకోవాలి. అపవిత్రంగా ఉన్న సమయాల్లో తీసివేయాలి. ఇది చాలా కామన్ పాయింట్. అలాగే దీనికి ఏంటంటే ఉదయం స్నానం చేసి ఆ రుద్రాక్షమాలను ధారణ చేయటం, అలాగే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఆ రుద్రాక్షమాలను తీసి భద్రపరచడం చేయటం మంచిది. అలాగే మంచు కింద, దిండి కింద లేదా కుక్కానికి తగిలించడం అలాంటివి చేయకూడదు. చక్కగా ఒక పవిత్రమైన ప్రదేశంలో రోజు ఎక్కడైతే పెడుతున్నామో అక్కడే ఆ ప్రదేశంలోనే ఆ మాలను భద్రపరచడం అనేది చక్కగా చేసుకోవాలి. ఓపెన్ ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మనం నెక్స్ట్ జరగబోయే ఎపిసోడ్స్ లో కూడా రుద్రాక్ష నియమాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాగే రుద్రాక్షల్ని ధరించడం గొప్ప విషయం కాదు, వాటిని పరిరక్షించడం ఇంకా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి మనం వాటిని ఎలా సంరక్షించుకోవాలి. చాలా మంది 5-6 మాలలు 10 మాలలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు, కానీ ఏ రుద్రాక్ష వేసుకున్నామో అవగాహన ఉండదు. అలాగే వాటిలో ఎన్ని డ్యామేజ్ అయ్యాయి, ఎన్ని బాగున్నాయి అనేది కూడా తెలుసుకోలేకపోవచ్చు. అలాంటి వాటి అన్నిటికీ కూడా మంచి సలహాలతో కూడుకున్నట్టు కార్యక్రమంగా మనం చేద్దాం. అలాగే విశేషమైనటువంటి విష్ణు స్వరూపాలైనటువంటి సాలగ్రామాల గురించి కూడా మనం తెలుసుకుని ప్రతిరోజు కూడా ఒక సాలగ్రామ దర్శనాన్ని కూడా ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా రుద్రాక్షల గురించి ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. అలాగే వస్తున్నాయి మనకి ఇప్పుడు గోదావరి పుష్కరాలు. వాటిలో కూడా ఈ తీర్థంలో మీరు స్నానం చేసేటప్పుడు ఆచరించాల్సిన నియమాలు కూడా నేను తెలియజేయడానికి వచ్చాను. ఓకే గురువు గారు, ఇప్పుడు దుర్గాలక్ష్మి విజయవాడ నుండి లైన్ లో ఉన్నారు. దుర్గాలక్ష్మి గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం అండి.
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 17/6/1993. 17/6/1993. ఓకే, ఎక్కడ జన్మించారు? విజయవాడ అండి. విజయవాడ. టైం చెప్తారా? 6:20 సాయంత్రం. ఓకే, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని తెలుసుకుంటా టైం చేస్తారండి. గురువు గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిందండి. జాబ్ కోసం ట్రై చేస్తాను. అంటే ఏ సబ్జెక్ట్ లో మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఏ జాబ్ కోసం? రైల్వే జాబ్ అప్లికేషన్ చేశానండి. అది ఎప్పుడు వస్తుందా అని. అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయా, రాశారా మరి? లేదండి, అప్లికేషన్ చేశాను. ఓకే ఓకే, మీరు తప్పకుండా మంచి అవకాశం ఉందండి మీకు. కృత్తికా నక్షత్రంలో జన్మించారు, వృషభ రాశి ధనుర్ లగ్నంలో జన్మించారు. మీకు సంబంధించి గవర్నమెంట్ జాబు అలాగే పెద్ద పోస్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది. చక్కగా శ్రద్ధగా ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి, మంచి పొజిషన్ లో ఉంటారు. శుభం. ఓకే గురువు, విన్నారు కదండి, ఆ రెమెడీస్ ని పాటించండి. గురువు గారు, అసలు లేడీస్ కూడా రుద్రాక్షలు ధరించవచ్చు అంటారా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ నియమాలు ఉంటాయా రుద్రాక్ష ధరించినప్పుడు? అంటే మీరు అడిగారు కదా స్పెషల్ గా లేడీస్ ధరించవచ్చా అన్నారు. దాంట్లోనే కొంచెం జాగ్రత్తలు పాటించాలి, అంతకు మించి పెద్దగా ఏం ఉండదు. అయ్యా శివపురాణంలో కూడా మనకి స్త్రీ పురుష వయోలింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సర్వకాల సర్వ వ్యవస్థల యందు ధరించవచ్చు అని చెప్పబడింది అప్పటిలో. అయితే సర్వకాల సర్వ వ్యవస్థల యందు అప్పుడు ఉన్న విధానాలు, జపతప విధానాలు వేరు, ఇప్పుడున్న విధానం వేరు. ఇప్పుడంతా మనది కార్మిక నగరం అయిపోయింది కదా, అంతా ఎక్కడ పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బాగా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు. అలాగే ఎవరి వృత్తి విద్యలకు సంబంధించిన వాళ్ళు వాటిలో విధి నిర్వహణ చేస్తున్న సమయాల్లో ఈ రుద్రాక్షలు ధరించినప్పుడు కొన్ని నియమాలు యాడ్ చేసుకుని ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. అదేవిధంగా స్త్రీలకు అడుగడుగున అవాంతరాలు ఎదురవుతూ వస్తున్నాయి అనాదిగా కూడా. అయితే అది ఎదుగుదలకు కానివ్వండి, లేకపోతే మంచితనానికి కానివ్వండి, లేకపోతే వారికి ఒక ఆనకట్టలాగా దాన్ని ఒక సృష్టించినట్టుగా చెప్పుకోవచ్చు. దీంట్లో మనం చూసుకున్నట్టయితే రుద్రాక్షలు ధారణ చేయడంలో అపోహలు ఉన్నాయి చాలా. స్త్రీలు ధరించకూడదనే ఉద్దేశంతో కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ రుద్రాక్షలు ధారణ చేయడానికి ఎటువంటి స్త్రీ పురుష వయో లింగ భేదాలు లేవు. అలాగే ఇంటి పెంపుడు జంతువులు కూడా కట్టచ్చు మనం. అదేవిధంగా స్త్రీలకు ధరించేటప్పుడు మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఋతు సంబంధమైన సమయాల్లో మాత్రము వాళ్ళకి మైనస్ ఎనర్జీ అనేది వాళ్ళ శరీరాల్లో ఉంటుంది. అలాగే మానసికంగా కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ లో ఉంటారు. అలాగే వారి యొక్క బాడీ టెంపరేచర్ కూడా పెరుగుదల అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఏంటంటే రుద్రాక్షలో ఉంటూ వచ్చి నిరంతరం వస్తున్నటువంటి ఆ శక్తి తరంగాలు వృధా కాకూడదని ఆ టైంలో వాటన్నిటిని తీసేయమని చెప్పటం, అలాగే పూజా మందిర గృహాలు వాటి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పటం, తులసి చెట్టు చాలా సెన్సిటివ్, అలాగే అక్కడికి కూడా ఈ మైనస్ వైబ్రేషన్ తగలనీయకుండా చేయటం కోసం కొన్ని ఆచారాలు ఉండటం జరిగింది. అలాగే ఈ రుద్రాక్షలోనే నా రీసెర్చ్ లో ఈ సమస్యలు స్టమక్ డిజార్డర్స్ ప్రాబ్లమ్ ని రుద్రాక్ష రెగ్యులర్ గా ధారణ చేయడం వల్ల చాలా మందికి తగ్గిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే త్రిముఖి రుద్రాక్షను చక్కగా మాంగళ్యం ధారణ చేసి 24 hours 365 days ఉంచుకోవచ్చు. దానివల్ల స్టమక్ డిజార్డర్స్ అన్ని కూడా క్లియరెన్స్ అయ్యి చక్కగా ఇక్కడ ఉండటం వల్ల రుద్రాక్ష మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసి ద్వాదపు స్వాదిష్టానం మూలాధార చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఆ రుద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అనేక రుద్రాక్షలు కొన్ని నియమాలు, కొన్ని నియమరహితంగా, అలాగే వారి యొక్క వయసును బట్టి, వారి యొక్క స్టేటస్ ని బట్టి, అంటే వారి ఉన్న విధానాలు జీవన సరళను బట్టి ఆ రుద్రాక్షలకి కొన్ని నియమాలు, కొన్ని పవిత్రత అపవిత్రత, వాటి యొక్క బేరేజును బట్టి వాటిని ధారణ చేసే విధానాలు ఉన్నాయన్నమాట. అయితే మా దగ్గరకు వచ్చినప్పుడు రుద్రాక్షల గురించి పూర్తి అవగాహన చేస్తూ వారికి సంబంధించి మీరు ఎలా రుద్రాక్షలు ధరించాలనేది పూర్తిగా అవగాహన చేసి ఇవ్వటం జరుగుతుంది. ఓకే గురువు గారు, జాతకంలో సమస్యలు ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల క్లియర్ అవుతాయి అంటారా? ఇది ఇంతవరకు వాస్తవం? జాతకంలో మనం చూసుకున్నట్లయితే సమస్యలు మీరే చెప్తున్నారు, జాతకంలో సమస్యలు ఉన్నాయి. సమస్యలకు పరిష్కార మార్గం ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి స్టెప్ ఏదైతే ఉందో అదే రుద్రాక్ష ధారణ చేయటం అనేది. అలాగే మనం చూసుకున్నట్లయితే సమస్యల వలయంలో ఉన్నాము అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అప్పుడు దాకా జాతకం జోలికి పోరు, నేనే మొనార్క్ అన్న పొజిషన్ లో ఉంటారు, అంతా బాగుంది అనుకుంటారు. ఎప్పుడైతే బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యి మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా చితికిపోవటం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏదో ఒక భయం తయారవుతుంది. ఏంటి, నా జాతకంలో ఏమైనా దోషం ఉందా,
ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఏదైనా చూపించుకుంటే పోలేదా ఒకసారి అని అప్పుడు వారు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అది కూడా వారికి ఉన్నటువంటి గుడ్ టైం, ఆ టైము ఆసన్నం అవుతుంది. అప్పుడు అది కూడా గుడ్ టైం స్టార్ట్ అయితేనే జ్యోతిష్కుడిని సంప్రదించడం, సరైన జ్యోతిష్కుడిని సంప్రదించడం జరుగుతుంది. బ్యాడ్ టైం స్టార్ట్ అయినా కూడా సరైన జ్యోతిష్కుడిని కలవలేకపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అలా జాతక పరిశీలన చేసినప్పుడు ఏదైతే మనం రత్నధారణ, యంత్రధారణ, మంత్రం, అలాగే పూజ, అభిషేకాల, లేకపోతే దానమా, లేకపోతే హోమమా, ఇలా ఏది చేయాలన్నా కూడా మొదటి స్టెప్ ఏదైతే ఉందో అది రుద్రాక్ష ధారణ. కాబట్టి రుద్రాక్ష ధారణ ఇంకా చాలా చాలా ఉన్నాయి పాయింట్స్ చెప్పాలండి మనం. గురువు గారు ఇప్పుడు మురళి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మురళి గారు నమస్తే అండి. హలో, నమస్తే మురళి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మార్చ్ 13th, 1987. 30 అండి? 13 అండి. 13th. 1987. ఏ ప్లేస్ లో జన్మించారు? ఏంటండి? ఎక్కడ పుట్టారు మీరు? ప్లేస్? రేపల్లె అండి. రేపల్లె. ఓకే, టైం చెప్తారా? మార్నింగ్ 9:30. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురువు గారితో చెప్పండి. మ్యారేజ్ అండి. మ్యారేజ్ జాబ్ ఎలా ఉంటాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? జాబ్ చేస్తున్నానండి. ఓకే, అయితే ఇప్పుడు మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారా? సంబంధించి చూస్తున్నానండి. అంటే సెట్ అవ్వట్లేదా? అదే విన్నాను, జనరల్ గా కనుక్కుందామని. పర్లేదు, ఎలా ఉంది మ్యారేజ్ గురించి? అంటే లక్కీగా ఫోన్ కలిసింది కాబట్టి అడిగారా? ఓకే ఓకే, సరే. మీకు సంబంధించి వివాహ సమయం అయితే ఇంకా 2016లో వస్తుంది బాబు మీకు సంబంధించి. మీరు దాని అలాగే జాబ్ పరంగా మీరు ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. లగ్నాతో కుజుడు అలాగే అష్టమ శని ఎఫెక్ట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీరు శనికి తైలాభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి మీకు మోపిదేవి దగ్గరలో ఉంది కదా, అక్కడికి వెళ్లి మీరు సుబ్రహ్మణ్య స్వామికి ఒక 7 వారాలు అభిషేకం చేయడం చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రుద్రాక్ష ధారణ ఒక ఏకముఖి రుద్రాక్ష, సప్తముఖి, షణ్ముఖి రుద్రాక్ష మాల వేసుకోండి. శుభ ఫలితాలు. రైట్. ఓకే గురువు గారు, ఇప్పుడు ఒక రుద్రాక్ష అంటే ఒక రుద్రాక్ష ధరిస్తే జాతకుల సమస్యలు పోతాయి అంటారు కదా, ఆ రుద్రాక్ష తీసుకొని ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ టైమ్స్ కి పట్టట్టు ధరించవచ్చు అంటారు? ఇక్కడ ఒక రుద్రాక్ష అనేది ఒక నెక్లెస్, ఒక ఉంగరమో, లేకపోతే ఒక గాజులో కాదమ్మా. ఈ రోజు నేను పార్టీకి వెళ్తున్నాను నేను వేసుకోవడం, అలాగే నేను బయటికి వెళ్తున్నాను నేను వేసుకోవడానికి అట్లా కాకుండా ఎవరి రుద్రాక్ష ఆ ఫ్యామిలీలో వాళ్ళే ధరించాలి. ఇప్పుడు ఒక రుద్రాక్ష ఏకముఖి లేకపోతే సప్తముఖో షణ్ముఖో మాల వేసుకున్నారు, అది తండ్రి వేసుకున్నప్పుడు ఆ అబ్బాయికి ఏదైనా ఫంక్షన్ నాన్న మాలు నేను వేసుకుని వెళ్తా అనే ఐటమ్ కాదది, అదొక ఆభరణం కాదది, ఒక అద్భుతమైనటువంటి దివ్య మాల. కాబట్టి ఆ రుద్రాక్షమాల ఎవరైతే ధరిస్తారో వారే ధరించాలి. అలాగే వారి తదనంతరం వారి సంతానానికి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక నెక్లెస్ లాగా మనం మార్చుకోవడం, ఇంట్లో అక్క చెల్లెళ్ళు తల్లి కూతుళ్ళు ధరించినట్టుగా కాకుండా ఎవరి రుద్రాక్షమాల వారే ధరించాలి. అలాగే జపమాల కూడా ఎవరి జపమాల వారే పెట్టుకోవడం మంచిది. ఓకే గురువు గారు, మరి రుద్రాక్షలు ధరించడానికి కులాలు, మతాలు వీటితో ఏమైనా సంబంధం ఉంటుందంటారా? అస్సలు లేదమ్మా. ఆ విషయంలో ఇది చెట్టు నుంచి వస్తుంది. అంటే రుద్రాక్ష అనేది ఒక చెట్టు నుండి, భూమి మీద ఉన్నటువంటి ఒక చెట్టు నుండి వస్తుంది. కాబట్టి చెట్లకి ఇది నా ఫలానా చెట్టు, నా మతంది, అలాగే ఈ కులం చెట్టు ఇది, అలా ఈ మతం చెట్టు ఇది, అలాగే ఈ జాతి చెట్టు ఇది అని చెప్పేదానికి అయితే ఏం లేదు. మానవ జాతి మొత్తానికి అలాగే ప్రపంచం మొత్తానికి ఆ చెట్టు యొక్క గుణాలు అందరికీ ఒకే రకంగా పంచుతుంది. కాబట్టి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, లేకపోతే సిక్కులు, జైన్లు ఎవరైనా సరే, అలాగే హిందువులు కానివ్వండి, ఎవరైనా సరే ఇది ధరించడానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. అలాగే నేను ఎంతో మంది ముస్లిం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి నేను ఇవ్వడం జరిగింది. వారికి ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. అలాగే చాలా యాక్సిడెంట్స్ జోన్లో నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే వీరు అంటే ఎక్కువ శాతం వారికి అనుభవాలతో కూడుకున్నటువంటి రుద్రాక్ష ధారణ చేయడం జరిగింది వాళ్ళు. ఓకే గురువు గారు హేమంత్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హేమంత్ గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించే. ఓకే, మీ ఎక్కడ పుట్టారు? ఎక్కడండి? రేపల్లె. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ 31st December 1988. 31st December 1988. అంటే December 31st నైట్ 11 o'clock. ఓకే,
అంటే ఎగ్జాక్ట్లీ 11 o'clock? ఎగ్జాక్ట్లీ 11 to 12, 10 to 12 మధ్యలో. ఓకే, కరెక్ట్ టైం అయితే ఐడియా లేదు. కరెక్ట్ టైం లేదు, ఎందుకంటే పల్లెటూరు కదా, 10 to 12 మధ్యలో. ఓకే ఓకే, మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారు? ఐ మీన్ క్వశ్చన్ గురువు గారిని అడగండి. అసలు ఏ పని మొదలు పెట్టినా కానీ మధ్యలో ఆగిపోతుంది, ఏ పని కూడా పూర్తి కావట్లేదు. అనుకున్న పని మధ్యలో ఆగిపోవటం, అసలు ముందుకు వెళ్ళబోవటం, ఎందుకు అర్థం కావట్లేదు. ఓకే అండి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్టడీ అయిపోయింది, కంప్లీట్ అయింది. నేను బిజినెస్ ప్లాన్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ 2 times బిజినెస్ ప్లాన్ చేస్తే అది మధ్యలో ఆగిపోయింది. ఓకే, మీది హస్త నక్షత్రం అండి, కన్యా రాశి, కన్యా లగ్నంలో జన్మించారు. మంచి బిజినెస్ మైండ్ ఉంది మీకు. అలాగే మీరు బిజినెస్ పరంగా ట్రై చేయండి, మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అయితే గురువుకు సంబంధించి డిఫెక్ట్ ఉంది. అలాగే మంచి చంద్రమంగళ యోగాన్ని కూడా యాక్టివేట్ అవడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంటుంది, నవగ్రహ రెమెడీ అని. త్వరలో దాన్ని ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను, అది చేయటం ఎలాగనేది, దాని గురించి కూడా వివరణ ఇస్తాను. అలాగే మీరు యూట్యూబ్ లో కూడా నా ప్రోగ్రామ్స్ రుద్రాక్ష వైభవం సెట్ చేసినా కూడా దాంట్లో నవగ్రహ రెమెడీతో దొరుకుతుంది. మీరు ట్రై చేసి దాని ప్రకారం ఫాలో అవ్వండి. అలాగే రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. రుద్రాక్ష ధారణలో మీరు కాంబినేషన్ దశముఖి రుద్రాక్ష, అష్టముఖి, సప్తముఖి మాలతో పంచముఖి మాల ధారణ చేయండి. ఈ 3 రుద్రాక్షలతో పంచముఖి 52 రుద్రాక్షలు యాడ్ చేసుకుని ఈ మాల ధారణ చేయండి. అదేవిధంగా పచ్చ గణపతిని పూజా మందిరంలో ఉంచండి. అలాగే లక్ష్మీ గణపతి యంత్రాన్ని కూడా పూజా మందిరంలో ఉంచండి. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. శుభం. ఓకే గురువు గారు, అసలు రుద్రాక్షలని ఇవి ఒరిజినల్, ఇవి డూప్లికేట్ అని ఎలా గుర్తించడం జరుగుతుందంటారు మామూలు సామాన్య జనాలకు కానివ్వండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న జనాలకైనా కూడా, అలాగే రుద్రాక్షలు అమ్మే వాళ్ళకు కూడా తెలియని విధంగా ఇప్పుడు డూప్లికేట్స్ తయారవుతున్నాయి. నా పరిశోధనలో దాదాపుగా అంటే నాకు ఆ స్వామివారి అనుగ్రహం వల్ల రుద్రాక్షని టచ్ చేయకుండానే ఆ డూప్లికేట్ అనేది చెప్పగలిగే శక్తి ఉంది. అదేవిధంగా అందరికీ రావాలంటే దానికి రుద్రాక్ష ఉపాసన చేయాలి. అలాగే రుద్రాక్షల మీద మమైకమై ఉండాలి. ఆ యొక్క శక్తి వాటి నుండి పొంది ఉండాలి. అలాగే రుద్రాక్షలు ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా తెలుసుకోవాలి అంటే చాలా వరకు రుద్రాక్షలు మీరు అవగాహన చేసుకుంటూ ఉండేవాలి. అలాగే వాటిని తరచూ చూస్తూ ఉండాలి. అప్పుడు మీకు నిజమైన రుద్రాక్ష ఏది డూప్లికేట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే రుద్రాక్షలన్నీ కూడా డూప్లికేట్ రుద్రాక్షలతోనే తయారవుతాయి. ఆ మొక్కలు కట్ చేసి చేయటం, అలాగే అన్నిటిని పగలగొట్టి సింథటిక్ కలిపి ఏకముఖిని తయారు చేయటం, అలాగే సింథటిక్ తో తయారు చేయటం, ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక ద్విముఖి భద్రాక్షని ఏకముఖిగా మార్చటం, త్రిముఖి రుద్రాక్షని ఏకముఖిగా మార్చటం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు మాత్రమే ఆ రుద్రాక్షల మీద ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఉన్నారు కదండి. 2 years గా గురువు గారు కాశీలో నిర్వహించినటువంటి ప్రత్యేక పూజల యొక్క ఏవి చూద్దాం ఇప్పుడు. శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గారికి నా నమస్కారాలండి. వాళ్ళు చేసిన మేలు అసలు ఈ జన్మను నేను మర్చిపోలేను. నా పేరు స్వరూప, మేము ఎల్బీ నగర్ దగ్గర నుంచి వచ్చామండి.
మా పాపను తీసుకొని వచ్చాను ఇక్కడికి. తను స్టడీలో చాలా బ్రేక్ అవుతుందనేసి, తను హెల్త్ పరంగా బాగలేదని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చాను. సార్ ప్రోగ్రామ్ టీవీలో చూసి, సార్ చూపించే సాలగ్రామాలు, రుద్రాక్షలు వాటిని చూసుకొని కొన్ని అనుకొని వెళ్ళినందుకు చాలా మంచి జరిగిందండి. అవి చూసుకొని సార్ని స్వయంగా కలుద్దామని వచ్చాము. తను తీసుకొని వచ్చాను. మా పాప 40% స్టూడెంట్ అండి. సార్ ఇచ్చిన చిన్న చిన్న రెమెడీస్, గురుగారు చేసే దానాలు, మాకు ఆర్థిక పరిస్థితి ఉంచుకొని ఆ రేంజ్ లోనే చెప్పారండి. అవి చేసినందుకు మా పాప కాలేజీలో ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లో 5th టాపర్, సెకండ్ సెమిస్టర్ లో 3rd టాపర్ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఇంత అసలు సారు గురుగారు చెప్తా ఉంటారు టీవీలో, ఇది చూడండి, మీరు చేసి చూడండి అంటుంటారు. ఖచ్చితంగా టీవీలో చూసే వాళ్ళు చేసి చూడండి, ఆ సాలగ్రామాలు చూసుకోండి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఫోటో తీసుకొని టీవీలో సెల్లో పిక్ పెట్టుకొని చూసి వెళ్ళండి. అసలు ఏమన్నా బాధ అనిపించినప్పుడు ఒకసారి సార్ చూపించే రుద్రాక్షను చూసుకోండి. అది మనం వేసుకోలేకపోయినా చూసైనా దాని నుంచి మనం బయటపడగలమని నా నమ్మకం అండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. అసలు ఏం చెప్పాను, సార్కి జీవితాంతం రుణపడి ఉంటానండి. చాలా బాగా నిర్వర్తించారు గురువు గారు. అసలు ఈ పూజలో పాల్గొనాలంటే ప్రేక్షకులు ఎలా పాల్గొనాలి, అసలు మీరు ఎప్పుడు ఏ టైమింగ్స్ లో ఈ పూజలు నిర్వర్తిస్తుంటారు? అంటే ఇది మనం లోక కళ్యాణార్థం విశ్వశాంతి హోమాలుగా అనేక కార్యక్రమాల్లో కాశీలో నిర్వహించడం, అనేక క్షేత్రాల్లో, అడవుల్లో, హిమాలయాల్లో ఈ కార్యక్రమాలు చేశాము. అయితే కాశీలో ఆ విశ్వేశ్వరుని అనుగ్రహంతో చేయడం జరిగింది. అయితే ప్రేక్షకులు అందరూ కూడా, దీంట్లో పాల్గొన్న వారందరూ కూడా వారి కోరికపై మళ్ళీ హైదరాబాద్ లో చేయటం జరుగుతుంది. ఈ ఆగస్టులో అది త్వరలో డేట్ చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో పాల్గొనాలి అంటే సర్పదోషం ఉన్నవారు, అలాగే జాతకం మీరు ఇందాక అడిగారు, జాతకంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేప్పుడు మనం ఎలాంటి సమస్యలతో ఉన్నా కూడా ఈ యొక్క విశ్వశాంతి హోమంలో, అలాగే కాలసర్పదోషం, సర్పదోష నివారణ పూజకు సంబంధించి ఈ యొక్క ఆశ్లేష బలి పూజలో పాల్గొన్న వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి జాతకం అయినా కూడా వారి నక్షత్రాలు ఆశ్లేష, మూల, జ్యేష్ఠాలు అయినట్టయితే తప్పకుండా ఈ ఆశ్లేష బలి పూజలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా మా కార్యాలయానికి సంప్రదించినట్లయితే తప్పకుండా వారి యొక్క జాతకాన్ని పరిశీలించి చేసిన తర్వాత వారు ఆ పూజలో పాల్గొనాలనేది తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రేక్షకుల కోసం వాళ్ళ సమస్యలకి మీరు చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. చూసారు కదండి, ఇది ఈ రోజు రుద్రాక్ష వైభవం. కీప్ వాచింగ్ మహా న్యూస్. She